ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోదావరి నది గురించి తెలుసుకుందాం. ఈ నది పొడవు 1465 కిలోమీటర్లు. ఈ నది యొక్క ఇతర పేర్లు తేలివాహ, దక్షిణ గంగ, వృద్ధ గంగ. ఈ నది మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండలలో నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకంలో జన్మించి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీదుగా ప్రవహిస్తూ చివరగా ఆంధ్రప్రదేశ్లోని పేరవరం వద్ద 7 పాయలుగా విడిపోయి విడివిడిగా బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ 7 పాయల పేర్లు గౌతమి యానంలో కలుస్తుంది, వశిష్ఠ మరియు కౌశిక అంతర్వేదిలో కలుస్తాయి, వైనతేయ మరియు ఆత్రేయ కోమరగిరిలో కలుస్తాయి, తుల్య మరియు భరద్వాజ బెండమూరు లంకలో కలుస్తాయి. ఈ నదికి ఎడమవైపు గల ఉపనదులు పూర్ణ, కడెం, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి. కుడివైపున గల ఉపనదులు మంజీరా, మానేరు, ప్రవర. ఈ నదిపై గల ప్రాజెక్టులు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు మరియు జయక్వాడి డ్యాం మరియు విష్ణుపురి బ్యారేజీ, తెలంగాణలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్లోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ మరియు పోలవరం ప్రాజెక్టు.